Hi everyone, welcome to Aravali Technologies. Myself Kanjam Shrija. So ఇవాళ వీడియో వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ అయిన జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో మన సికింద్రాబాద్ రైల్వేలో జాబ్ వేకెన్సీస్ అండ్ పర్మనెంట్ జాబ్ గురించి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో మనకి 900+ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి ఇది అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి అయితే 9th May 2025. అండ్ మనకి ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ వచ్చేసి అయితే తెలుగులో ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయాక మీరు క్వాలిఫై అయితే మనకి స్టార్టింగ్ శాలరీ అయితే 40,000 వరకు అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంపార్టెంట్ అయిన డేట్స్, సో ఇంపార్టెంట్ అయిన డేట్స్ వచ్చేసి అయితే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనకి 10th April 2025 రోజు రిలీజ్ చేశారు. అప్లికేషన్ కూడా మనకి 10th April 2025 రోజు స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి అయితే మనకి 9th May 2025. సో మన సౌత్ సెంట్రల్ రైల్వేలో అయితే 989 జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా రైల్వే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ అయితే ఉండాలి. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి అయితే 18 to 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే జనరల్ వాళ్ళు 18 to 30 years వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళు 33 years వరకు అప్లై చేయొచ్చు. అండ్ SC ST వాళ్ళకి ఏంటంటే 35 years వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది మన రైల్వేకి రిలేటెడ్ అయిన కొత్తగా రిలీజ్ అయిన అసిస్టెంట్ లోకో పైలట్ ALPకి రిలేటెడ్ అయిన రిక్రూట్మెంట్. మనకైతే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే మాత్రం 2025కి రిలేటెడ్ అయిన కొత్త నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ అయితే కాదు. మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. సో మనకి ప్రాసెస్ వచ్చేసి అయితే 2 written ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. CBT1, CBT2. సో CBT1లో అయితే మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. CBT2 చూసుకుంటే మనకి దీంట్లో 2 parts అనేవి ఉంటాయి. పార్ట్ A, పార్ట్ B అనేది ఉంటుంది. పార్ట్ A లో చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి 90 minutes ఉంటుంది. పార్ట్ B వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutes అయితే ఉంటుంది. అలాగే మనకి CBAT కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంటారు. అలాగే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేశాక మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంటారు. అండ్ మనకి ఏంటంటే నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఇంటర్వ్యూ అనేది అయితే ఉండదు. అలాగే దీంట్లో సిలబస్ ఏంటి అనేది చూసేద్దాం. సో CBT1 సిలబస్ వచ్చేసి మనకి మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. సో వీటి పైన మనకి క్వశ్చన్స్ అనేటివి అయితే అడుగుతుంటారు. మనకి CBT2 పార్ట్ A సిలబస్ వచ్చేసి ఏంటంటే మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. CBT2 పార్ట్ Bలో సిలబస్ వచ్చేసి అయితే మనకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్ అనేటివి అడుగుతుంటారు. సో మనం అప్లికేషన్ ఫీ అనేది చూసుకుంటే అయితే సో మనకి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 500 ఉంది అండ్ అప్లై చేసుకోవడానికి. అండ్ మనకి SC ST XSM అండ్ మనకి ఫీమేల్ PWD వీళ్ళందరికీ కూడా 250 ఉంది. సో మనకి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ ఎగ్జామ్ మనకి CBT1 అనేది అటెండ్ అయ్యాక వాళ్ళకి 400 అనేది రిఫండ్ అవుతుంది. అండ్ మనకి SC ST వాళ్ళు ఉన్నారు కదా, CBT1 అనేది అటెండ్ అయిపోయాక వాళ్ళకి మొత్తం అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. సో మనం శాలరీ అనేది చూసుకుంటే అయితే రైల్వే అసిస్టెంట్స్ లోకో పైలట్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ అయితే బేసిక్ శాలరీ అయితే మనకి 19,000 per month ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే ప్లస్ అలవెన్స్ ఉంటుంది, DA ఉంటుంది, హౌస్ రెంటల్, ట్రాన్స్పోర్ట్, సో ఇవన్నీ ఎక్సెట్రా ఇవన్నీ కలిపితే మనకి 40,000 వరకు అయితే అవ్వచ్చు. మనం ముందు చెప్పుకున్నట్లు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఈ రైల్వే డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ అయిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ మీరు మాత్రం ఓన్లీ ఒక్క జోన్ లో మాత్రమే ఈ అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కడ అప్లై చేసుకుంటారో అక్కడ మాత్రమే పోస్టింగ్ అనేది ఇస్తుంటారు. అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అండ్ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అయితే వైట్ ఉండాలి. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి మనకి ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఉంది కదా దాని ఫైల్ సైజ్ వచ్చేసి 30 KB to 70 KB వరకు అయితే ఉండాలి. మనకి సిగ్నేచర్ వచ్చేసి అయితే 140 x 60 pixels వరకు అయితే ఉండాలి. అండ్ దాని సైజ్ వచ్చేసి ఏంటంటే మనకి 30 KB to 70 KB వరకు ఉండొచ్చు. అండ్ అది కూడా వైట్ పేపర్ పైన సిగ్నేచర్ అనేది ఉండాలి. రైల్వేకి రిలేటెడ్ అయిన రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏదైతే అసిస్టెంట్స్ లోకో పైలట్ ఉందో సో దీంట్లో ఏంటంటే PWBD వాళ్ళకైతే ఛాన్స్ అనేది లేదు. అలాగే మనకి వేరే కేటగిరీ వాళ్ళకైతే ఛాన్స్ అనేది ఉంది. సో మనకి దీంట్లో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 10th కంప్లీట్ అయిపోయి అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ అయి ఉండాలి, లేదంటే ఐటీకి రిలేటెడ్ అయిన వాళ్ళనే ఉండాలి, లేదంటే 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్స్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఇది. నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నారు కదా, ఎలా అప్లై చేయడమో కూడా తెలిసింది కదా. ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.